గుడ్ నైట్ తెలుగు డబ్ మూవీ 2021లో వచ్చిన సూర్య గారి జైబీ మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేసి ఆల్ ఓవర్ గ్రేట్ అప్లాజ్ అందుకున్న కే మణికందన్ ఈ గుడ్ నైట్ మూవీలో లీడ్ రోల్ చేశారు. అండ్ మే 12th తమిళ్లో థియేటర్కి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకున్న ఈ మూవీని రీసెంట్గా తెలుగు డబ్ చేసి త్రూ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ చేశారు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. కానీ ఒక డ్రాబ్యాక్ అనిపించిన పాయింట్ కూడా ఉంది, అది ఏంటో చివరిలో చెప్తా. అండ్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న మణికందన్కి నిద్రలో గురకపెట్టడం అనే ఒక పెద్ద డిసీజ్ ఉంటుంది. అండ్ ఆ విషయం దాచి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఆ నెక్స్ట్ ఏమైంది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఇలాంటి ఒక యూనిక్ పాయింట్ని తీసుకుని 2.5 hours ఆడియన్స్కి బోర్ కొట్టకుండా స్టోరీని నడిపించాలంటే చాలా గట్స్ ఉండాలి. కానీ ఆ బోర్డమ్ అనేది ఎక్కడ ఫీల్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్ ఉండే సీక్వెన్సెస్ క్రియేట్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ మూవీ అంతా ఒక 10 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మణికందన్ అండ్ తన బావ మధ్యలో ఉండే బాండింగ్ సీన్స్ అయితే భలే అనిపిస్తాయి. అండ్ హ్యూమన్ లైఫ్లో మోస్ట్ కామన్గా ఉండే గురకనే ప్రాబ్లమ్ని పాయింట్అవుట్ చేసి దాన్ని ఒక కామిక్ వేలో చూపించాలన్న థాట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ దాని చుట్టూ రివాల్వ్ అయ్యే అబ్స్టాకిల్స్ కానీ హార్ట్ హిట్టింగ్గా ఉండే ఎమోషన్ పాయింట్ని బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అండ్ రైటింగ్ హెల్ప్ అవుతూ ఆ అవుట్పుట్ అంత బాగా రావడానికి అప్రిషియేట్ చేయాల్సింది లీడ్ రోల్ క్యారెక్టర్ మణికందన్ గారిని. తన ఆర్గానిక్ పెర్ఫార్మెన్స్తో అసలు టైం అనేది తెలియకుండా మనల్ని క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేలా చేస్తారు. అండ్ ఇది కంప్లీట్గా ఒక ఫన్ ఫీల్ గుడ్ ఎమోషన్స్తో ప్యాక్ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ ఒక డ్రాబ్యాక్ చెప్పాలంటే ఈ స్నోరింగ్ అనే ప్రాబ్లమ్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేయడం కోసం రిపీటెడ్గా కొన్ని సీన్స్ రావడం అండ్ అన్నెసెసరీ ఫ్యామిలీ డ్రామాని బిల్డ్ చేయడం, వీటన్నిటి వల్ల మనకి చాలా ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఎడిటింగ్లో కేర్ తీసుకుని కొన్ని పోర్షన్స్ స్ట్రిమ్ చేసి ఉంటే చాలా బెటర్ ఉండేది. అండ్ అందుకే ఎంత చిన్న ప్లాట్కి 2.5 hours అవసరం లేదనిపించింది. అండ్ ఇది పర్సనల్గా నా ఒపీనియన్. బట్ ఇవన్నీ పక్కన పెడితే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటాయి. అండ్ తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కూడా స్టోరీతో ట్రావెల్ అవుతాయి కాబట్టి అవి కూడా స్టోరీలో ఒక పార్ట్. అండ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే టాప్ నాచ్, అసలు కాస్టింగ్ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ ఉంటుంది. సో ఓవరాల్గా డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి ఫ్యామిలీతో చూసేయండి. హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.